నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య డెవోషనల్. ఇవాళ మన కథ తెలివిగల జాలరి. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సముద్రం ఒడ్డున నివసిస్తున్న ఒక జాలరి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. కాసేపటి తరువాత వల పైకి లాగి చూడగా అందులో 2-3 చిన్న చేపలతో పాటు ఒక సీసా కనిపించింది. జాలరి ఆశ్చర్యంగా ఆ సీసా తీసుకొని మూత తెరిచాడు. వెంటనే దానిలోంచి బుస్మని నల్లటి పొగ బయటకు వచ్చింది. ఆ పొగ మేఘంలా మారి దాని మధ్యలో పెద్ద ఆకారంలో భూతం ఒకటి ప్రత్యక్షమైంది. భూతాన్ని చూసి జాలరి భయంతో గడగడా వణికిపోయాడు. భూతం భయంకరంగా నవ్వి, కొన్ని వందల సంవత్సరాల పాటు నేను అందరినీ హడలగొట్టాను. అయితే ఒక మాయావి తన మంత్రశక్తితో నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలోకి విసిరేశాడు. ఎంతో కాలంగా బయటపడే అవకాశం లేకుండా గడిపాను. చివరకు నీ వల్ల నాకు స్వేచ్ఛ లభించింది అన్నాడు. జాలరి నోట మాట రాలేదు. తిరిగి ఆ భూతమే ఇలా అంది, నిన్ను చంపక తప్పదు. ఎందుకంటే ఈ సీసాలోంచి నేను బయటపడ్డ విషయం నీకొక్కడికే తెలుసు. ఇది రహస్యంగా ఉండాలంటే నువ్వు చావాలి అన్నది. ఈలోగా జాలరి భయంలోంచి తేరుకున్నాడు. భూతం జాలరిని చంపడానికి సిద్ధమైంది. ఎప్పుడో ఒకసారి వాళ్ళ తాతలు చెప్పిన కథ గుర్తుకు వచ్చి జాలరి ధైర్యం తెచ్చుకొని, ఒక క్షణం ఆగు, నువ్వు ఎలాగూ నన్ను చంపకుండా వదలవని తెలుసు. అయితే చనిపోయే ముందు నాదో చివరి కోరిక తీరుస్తావా అన్నాడు. చివరి కోరిక ఏమిటో చెప్పు, వెంటనే చెప్పు అంది భూతం కోపంగా. నువ్వు చూస్తే పర్వతంలా ఇంత పెద్దగా ఉన్నావు. ఇంత చిన్న సీసాలోకి నువ్వు ఎలా వెళ్ళావో అసలు అర్థం కావడం లేదు. తెలుసుకోవాలని ఉంది. చనిపోయే వ్యక్తి ఆఖరి కోరిక తీర్చడం ధర్మం అంటూ తొందర పెట్టాడు జాలరి. చాలా కాలం బందీపుగా పడి ఉంది. అనుకోకుండా దొరికిన స్వేచ్ఛ వల్ల కలిగిన ఆనందంతో భూతంలోని ఆలోచన శక్తిని హరింపజేశాయి. హహహా అని పెద్దగా నవ్వుతూ, మానవులకు అన్నీ సందేహాలే అనుకొని, చూడు మానవుడా, నేను ఎలా లోపలికి వెళ్ళానో అంటూ ఆ భూతం తన ఆకారాన్ని చిన్నగా మార్చుకొని జాలరి చేతిలోని సీసాలోకి దూరింది. వెంటనే జాలరి సీసా మూతని గట్టిగా బిగించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సీసాను సముద్రంలోకి విసిరేశాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.